హాయ్ హలో అండి. ఇక్కడ మనం ఉలవచారుని ఏ విధంగా తయారు చేయాలో చూడండి. నీట్గా ఉలవలను క్లీన్ చేసిన ఉలవలను కుక్కర్లో వేసి దానిలో తగినంత వాటర్ వేసి సాల్ట్ వేసి విజిల్ పెట్టేయాలి. విజిల్ 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టాలి. తర్వాత ఈ కుక్కర్ విజిల్ తీసిన తర్వాత ఈ కట్టు ఉంటుంది కదా, ఉలవ కట్టుని ఒక గిన్నెలో, ఒక స్టీల్ గిన్నెలో వంచేయాలండి. తర్వాత ఉలవకట్టు ఉడికిన ఉలవలు కూడా మిక్సీకి వేసి తగినంత వాటర్ వేసి మిక్సీకి వేయాలి. దాన్ని కూడా ఈ చారులో కలుపుకుంటే చాలా టేస్టీగా రుచిగా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఉలవకట్టును స్టీల్ గిన్నెలు వేసేసిన, ఇది కూడా ఉడికించిన ఉలవకట్టు ఉలవ గుగ్గిలు అనేది కూడా దీనిలో కదుపుకున్నాను. తర్వాత వాటర్ తగినంత వేసేసుకున్నాను. చింతపండు గుజ్జును కూడా దీంట్లో వంచేసుకున్నాను. చాలా బాగుంటుందండి. తగినంత పులుపు మనం ఇంట్లో తింటే అంత మాత్రమే వేసుకోవాలి పులుపు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తగినంత కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత దీనిలో కారము, సాల్టు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, మిరియాలు వేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు చారు బాగా ఉడకనివ్వాలండి. ఉడుకుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసేయాలి. తర్వాత ఇక్కడ పోపు వేసుకుంటున్నాం. ఫస్ట్ మినపప్పు, వెల్లుల్లి కచ్చాపచ్చ దంచి వేసుకోవాలి. 4-5 లవంగాలు, తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బదులు ఇక్కడ పచ్చిమిర్చి, పసుపు వేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చారు ట్రై చేస్తే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఈ డైలాగ్ ఎప్పుడు కొడతాను కదా, సూపర్ అంటే సూపర్. ఈ ఉల్వకట్ట అనేది చలికాలంలో చాలా వెచ్చదనం ఇస్తుందన్నమాట. బాయ్.